పచ్చని కొండలు, చల్లని గాలి, ఉదయం వేళ వినిపించే పక్షుల కిలకిలా రావాలు. అటువంటి ప్రకృతి అందాల మధ్యలో ఉన్నది ఒక చిన్న గ్రామం. అదే మన ఆనందపురము. ఆ గ్రామం అంత పెద్దది కాకపోయినా అక్కడి ఉన్న మనుషుల మనసులు చాలా పెద్దవి. ఆ గ్రామం మధ్యలోనే ఉంది సర్వోదయ పాఠశాల. మట్టి గోడలు, టిన్ పైకప్పు, చిన్న ఆట స్థలం. చూసేందుకు సాధారణంగా కనిపించినా ఆ పాఠశాలే ఆ గ్రామం మొత్తం భవిష్యత్తుకు పునాది. ప్రతి ఉదయం ఆ పాఠశాల గేటు తెరుచుకునే సమయానికి పిల్లల నవ్వులతో పరిసరాలు మార్మోగేవి. ఆ పిల్లల్లో ఒకడు శివ. శివ 5వ తరగతి చదువుతున్నాడు. అతను చదువులో అగ్రగామి కాదు, కానీ కష్టపడడంలో ఎవరూ అతనిని మించరు. శివ తండ్రి రామయ్య ఒక చిన్న రైతు. వర్షాల మీదే ఆధారపడి జీవించేవాడు. వ్యవసాయం తప్ప ఇంకో పని అంటూ తెలియని వ్యక్తి. శివ తల్లి సీతమ్మ ఇంటి పనులు చేసుకుంటూ కొద్దిపాటి కూలి పనులతో కుటుంబాన్ని నడిపేది. శివ ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచేవాడు. ఆవులకు గడ్డి వేసి, బావి నుంచి నీళ్లు తోడి, తండ్రికి పొలానికి భోజనం కట్టి పెట్టేవాడు. అన్ని పనులు అయ్యాకే పుస్తకాలు చేతిలో పెట్టుకొని పాఠశాలకి వెళ్ళేవాడు. శివకి పాఠశాల అంటే ప్రాణం. ఎందుకంటే అక్కడ శివకి ఎంతో ఇష్టమైన శాంతమ్మ టీచర్ గారు ఉంటారు కాబట్టి. శాంతమ్మ టీచర్ గారు పాఠాలు చెప్పడమే కాదు, పిల్లల జీవితాలను మార్చే ఆలోచనలు కూడా నాటేది. పిల్లలు, మీరు గొప్పవాళ్ళు కావాలంటే మార్కులు మాత్రమే సరిపోవు, మంచి మనస్సు, కష్టపడే గుణం కావాలి అని ఆమె తరచూ చెప్పేది. శివ ఆ మాటలను గుండెల్లో పెట్టుకున్నాడు. టీచర్ గారు చెప్పిన మాటలు శివ గుండెల్లో పేరుకుపోయాయి. శివ చదువుతున్న తరగతి గదిలోనే ఇంకొక అమ్మాయి కూడా చదువుతుంది. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. ఆమె చదువులో చాలా తెలివైనది. ప్రతి పరీక్షలో మొదటి ర్యాంకు. కానీ ఆ తెలివితో పాటు కొంచెం అహంకారం కూడా ఉండేది. శివ మార్కులు తక్కువగా రావడం చూసి, శివ, నువ్వెంత చదివినా ఫస్ట్ రావులే అంటూ శివని కొన్నిసార్లు ఎగతాళి చేసేది. శివ మనసులో ఎంత బాధపడినా బయటకేది చెప్పేవాడు కాదు. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజున ఒక ఛాన్స్ వస్తుంది అని తనలో తానే అనుకునేవాడు.
ఒకరోజు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అసెంబ్లీలో ప్రకటించారు. పిల్లలు, ఈ సంవత్సరం మన స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించబోతున్నాం. ప్రతి విద్యార్థి ఒక ప్రాజెక్ట్ చేయాలి. విజేతకు జిల్లా స్థాయి పోటీ అవకాశం ఉంటుంది. సరేనా? పిల్లలందరి ముఖాల్లో చెప్పలేనంత ఆనందం. లక్ష్మి చాలా ఆనందపడింది. ఈసారి కూడా గెలుపు నాదే అని గర్వంగా అనుకుంది. శివ మాత్రం ఆందోళనలో పడ్డాడు. ప్రాజెక్ట్ చేయడం రారు, ఇప్పుడు ఎలా అని మనసులో అనుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన శాంతమ్మ టీచర్ శివను పిలిచి, శివ, నువ్వు భయపడకు. నీ జీవితం నుంచి ఒక ఐడియా తీసుకో. అది నీకు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా ఉండేలా చూసుకో. అప్పుడు తప్పకుండా విజయం నీదవుతుంది అని అన్నారు. ఆ మాటలు శివ మనసులో నాటుకుపోయాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత శివ తండ్రి పొలాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను గమనించాడు. వర్షం పడితే నీరు వృధాగా పోతుంది, వర్షం లేకపోతే పంటలు ఎండిపోతున్నాయి. అప్పుడే శివకు ఒక ఆలోచన వచ్చింది. రెయిన్ వాటర్ని స్టోర్ చేసే ప్రాజెక్ట్ని చేస్తాను. ఆ రోజు నుంచే శివ పని మొదలు పెట్టాడు. పాత డబ్బాలు, పగిలిన పైపులు, మట్టి, చెక్క ముక్కలు ఏదైనా సరే ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించకుండా ప్రతిదీ సేకరించాడు. రాత్రి వేళల్లో దీపం వెలుగులో ప్రాజెక్టు తయారు చేస్తూ కొన్నిసార్లు విఫలమైన, మరికొన్నిసార్లు మళ్ళీ మొదలుపెట్టి సాధించాలన్న పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అతని తల్లి సీతమ్మ చూస్తూ, నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడు అంటే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది అని ఆశపడింది. మరోవైపు లక్ష్మి మాత్రం మార్కెట్ నుంచి ఖరీదైన వస్తువులతో ఒక అందమైన ప్రాజెక్టు తయారు చేసింది. ఎగ్జిబిషన్ రోజు వచ్చింది. పాఠశాల మొత్తం పండగ వాతావరణంతో నిండిపోయింది. జడ్జీలు ఒక్కొక్క ప్రాజెక్టును పరిశీలిస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు. అప్పుడు జడ్జీలు శివ దగ్గరకు వచ్చి, శివ, ఈ ప్రాజెక్ట్ ఉపయోగం ఏంటి అని అడిగారు. దానికి శివ నెమ్మదిగా కానీ ధైర్యంగా సమాధానం చెప్పాడు. సార్, ఇది రైతులకు నీటి సమస్య తగ్గిస్తుంది. తక్కువ ఖర్చుతో ఇది చేయొచ్చు. లక్ష్మి ప్రాజెక్ట్ అందంగా ఉన్నా దాని ఉపయోగం గురించి సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. చివరికి ఫలితాలు ప్రకటించారు. జిల్లా స్థాయి పోటీకి ఎంపికైన విద్యార్థి ఎవరంటే మన శివ. ఆ మాటలు వినగానే శివ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. శాంతమ్మ టీచర్ గర్వంగా చప్పట్లు కొట్టారు. లక్ష్మికి తన తప్పు అర్థమైంది. శివ, నన్ను క్షమించు, నీ కష్టమే నీ విజయం. శివ చిరునవ్వుతో, మనందరం కలిపి నేర్చుకుంటేనే సాధిస్తాం అని అన్నాడు. ఆ రోజు నుంచి
లక్ష్మి కూడా వినయంగా మారింది. కొన్ని నెలల తర్వాత శివ జిల్లా స్థాయి పోటీల్లో కూడా విజయం సాధించాడు. హెడ్ మాస్టర్ గారు సభలో అన్నారు, ఈ పాఠశాల గొప్ప భవనం కాకపోయినా మీలాంటి గొప్ప మనసున్న పిల్లల వల్లే గొప్పగా అయింది. శాంతమ్మ టీచర్ గారి మాటలు శివ మనసులో మార్మోగాయి. చదువు జీవితాన్ని వెలిగించే దీపం. సర్వోదయ పాఠశాల చిన్నదైనా అక్కడ చదువుకున్న శివకళలు మాత్రం ఆకాశాన్ని తాకాయి. ఇదే ఈ పాఠశాల నిజమైన అర్థం.